తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సేవలు అద్వితీయమని డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ స్మార్ట్ ఎల్ఈడి టీవీని ఉచితంగా అందించారు. పాండురంగరాజు మాట్లాడుతూ కోట్లాది రూపాయలను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమన్నారు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలకు ₹1,00,000 విలువ కలిగిన స్మార్ట్ టీవీని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు బహుకరించడం అభినందనీయమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పద్మనాభరాజు మాట్లాడుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తమ పాఠశాలకు ఎంతో సహకారం చేశారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ స్వర్గీయ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే 4 కంప్యూటర్లను అందించగా ఇప్పుడు స్మార్ట్ టీవీని కూడా అందించారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె విజయ, హరిప్రియ, ఎన్ గాయత్రి, కె కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వెంకటేశ్వర బదిర పాఠశాలతో 3 పాఠశాలలు తిరుపతి, వరంగల్, భీమవరంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. మరి ఈ పాఠశాలల్లో అప్పుడు 85లో ప్రారంభిస్తే 10th క్లాసులో వచ్చింది. మరి 10th క్లాస్ 100% ప్రతి సంవత్సరం కూడా ఆ వెంకటేశ్వర దైవాలు అందరూ పాస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్కూల్ని ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉత్తరరాజు కాశీ విశ్వనాథరావు గారు వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద అభినందించి ఆనందించి స్పందించి వీళ్ళకి ఏం కావాలో అని అడగడం జరిగింది. దాంతో పాటు మొన్న జరిగినటువంటి ఉత్తరరాజు ఆనందరాజు 44వ వర్ధంతి సందర్భంగా వారు విస్తృతమైన లక్షలాది రూపాయలు సమాజంలో అందించారు. దానిలో భాగంగా ఇక్కడ మన బదిరి పాఠశాలకు మరి 1,00,000 పైన ఉన్నటువంటి ఎల్ఈడి టీవీ మనకు అందించారు. ఈ సందర్భంగా ఆనందరాజు ఫౌండేషన్ వారికి ప్రత్యేకించి వారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుండా అన్నం తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఉత్తరరాజు వారి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా దాన ధర్మాలు ఇంకా చేయాలని చెప్పేసి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరపుని 44వ వర్ధంతి సందర్భంగా వారు మాకు 105 సెంటీమీటర్లు ఎల్ఈడి టీవీ మరియు 4 హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా అందు దయవుంచి మా పిల్లల మీద ప్రేమాభిమానంలో చూపుతూ మా పిల్లలందరికీ కూడా ఈ తాలూకా కంప్యూటర్స్ మరియు ఈ ఎల్ఈడి టీవీని తదితర ఇంతకుముందు ఇచ్చినవన్నీ కూడా మా పిల్లలందరూ కూడా బాగా ఉపయోగించుకొని వృత్తులకు వస్తారని ఆయన తరఫున మేము ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ వెంకటేశ్వర బదిలీ పాఠశాల ఆవరణలో మన ఉత్తరరాజు ఫౌండేషన్ వారు 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. నిజంగా అది చాలా ఆనందదాయకమైన విషయం. ఇంత ముందు లోగడ 1 మంత్ కిందట వాళ్ళు 4 కంప్యూటర్లు కూడా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. ఇది 1985లో మా తాతగారు అయినటువంటి గోకరాజు రంగరాజు గారు ఈ టీటీడీ దేవస్థానం తరఫున ఇది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధితో ఈ పిల్లలు లాస్ట్ టైం 10th క్లాస్ 100% ఉత్తీర్ణం రావటం అనేది నిజంగా చాలా అభినందనీయమైన విషయం. దానికి ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరికీ అట్ ద సేమ్ టైం మన పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో చదువుకుంటాం వలన ఇది ఈ ఉత్తీర్ణత రావటం జరిగిందని తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా మరికొన్ని రోజుల్లో ఇంకా ఇది అభివృద్ధిలోకి రావాలి, ఇంకా పిల్లల యొక్క సంఖ్య పెరిగి ఇంకా ఉच्च స్థాయిలో రన్ అవ్వాలి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మా డిఎన్ఆర్ కాలేజీ తరఫున మేము ఎప్పుడు తోదోడు వాదోడుగా ఉంటామని ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల తనను ప్రజలు ప్రతి గ్రామంలోనూ ఆదరిస్తూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలను కలుస్తున్నారు. ప్రతి వీధికి ఆటోలో తిరుగుతూ అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్దే తన ధ్యేయమన్నారు. ప్రతి గ్రామంలోనూ అందరివాడిగా
ఆదరిస్తూ అపూర్వ స్వాగతం పలకడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనస్సుల్లో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, వేగేసిన బాలగణపతి వర్మ, కొల్లి నరసింహమూర్తి, మాజీ ఎంపీటీసీ కందులపాటి వీరరాఘవులు, ఇర్రింకి శివ, రాజనాల వాసు, కొల్లి మురళీకృష్ణ, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన సత్యనారాయణరాజు, మంతెన శ్రీ వెంకటరాజు, ముదుండి దుర్గరాజు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు దొడ్నపూడి గ్రామం మధ్యాహ్నం తిరగడం జరిగింది. ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా నన్ను బాగా ఆదరించి, అభిమానించి, గౌరవించి పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. దొడ్నపూడి గ్రామ ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. నాకు ఉండి నియోజకవర్గంలో దొడ్నపూడి గ్రామం అన్నా, గ్రామంలోని రైతులన్నా, ప్రజలన్నా నాకు బాగా అభిమానం. ఎందుకంటే బాగా కష్టపడతారనే భావన నాది. మన ఎంపీపీ తాతపండు గారు ఉన్నారు. ఆ తాతపండు గారు ఉండగా మనం ఎంపీపీగా ఉండగా మనం బాగా నిధులై బాగా ఇచ్చాం, విలేజ్ని బాగా డెవలప్ చేసాం. అట్లాగే రైతులకి ఎక్కడ నీటి ఎద్దడి సమస్య ఎక్కువ, విలేజ్కి శివారు అవటం, ఎప్పటికప్పుడు కాలువలు బాగు చేయటం, దాల్వా టైంలో ఎత్తిపోతల పథకాలు కూడా పెట్టి నీటి ఎద్దడి లేకుండా చూడగలిగాం. ఈ విధంగా ఇక్కడ మంచినీరు సమస్య ఉంది. ఆ మంచినీరు సమస్యకి అప్పుడు ఈ సర్పంచ్ రామకృష్ణ గారు సహకారం తీసుకుని ఆలం ట్రీట్మెంటు కట్టాం. ఈ ఆలం ట్రీట్మెంటు కట్టడం వల్ల ఈ గ్రామంలో మంచినీరు సప్లై బాగా చేయగలిగాం. ఆక్వా రైతుల్ని ప్రోత్సహించే విధంగా మనం కరెంటు నిరంతరం ఇచ్చి వందలాది ట్రాన్స్ఫర్లు కూడా మనం పెట్టగలిగాం. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ సుబ్బారావు గారు కూడా బాధ్యతతోటి బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓవర్ హెడ్ ట్యాంకులు అవి కట్టి, అదేవిధంగా పైప్ లైన్లు అవి కూడా వేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యాచరణ చేస్తున్నారు. గ్రామంలో అభివృద్ధిలో నిరంతరం సర్పంచ్ సుబ్బారావు గారు బాగా శ్రమిస్తున్నారు. దొడ్నపూడి గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నియోజకవర్గంలోని అందరూ ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా అందరికీ నిస్వార్థంగా కష్టపడి అందరికీ బాధ్యతతోటి సేవలు, అభివృద్ధి, సంక్షేమం చేస్తాను అనే నమ్మకం నాకు ఉంది. అట్లాగే ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. దొడ్నపూడి గ్రామంలోని ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, మా శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాం బాగా జరిగింది. ప్రజలకు సేవలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభాస్ మనస్తత్వాలు ఇద్దరివి ఒకటేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు ఆధ్వర్యంలో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కించత్ గర్వం కూడా లేకుండా ఉన్నారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో మిత్రధర్మానికి ప్రభాస్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రభాస్ మన ప్రాంతానికి చెందినవారైనప్పటికీ ఆయన కృషితో నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి మన దేశానికే గర్వకారణంగా నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు మేలు చేయడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదన్నారు. అందుకే నేడు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా, తనకు అండగా వైసీపీలో చేరుతున్నారని అన్నారు. మనమందరం కలిసి భీమవరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజు, అభిరుచి రఘు, కొల్లి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ముఖ్యంగా భీమవరం పట్టణానికి సంబంధించిన వారు చాలామంది
ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ముఖ్యంగా వాసు ఆధ్వర్యంలో నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించి ముఖ్యంగా వారందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నేను కూడా అండగా ఉంటాం. ముఖ్యంగా ప్రభాస్ ఆయన గురించి చెప్పాలంటే కనుక ఒక సౌమ్యుడు, చాలా అందరికీ ఒక స్నేహభావం అంటే ఇండస్ట్రీలో ఎలా ఉండాలన్నది చూపించిన వ్యక్తి. ఎంత గొప్ప అంటే అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా కూడా ఎక్కడ కూడా గర్వం లేకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఒక తత్వాన్ని అంటే ప్రతి వాళ్ళకి కూడా తన యొక్క యాటిట్యూడ్ ద్వారా అందరికీ ఆదర్శంగా నిలబడి వ్యక్తి. అందుకే ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం, అందరూ కూడా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడ కించిత్ గర్వం కూడా ఉండదు. అది ఆయన్ని తీసుకునే చాలామంది యువతరం హీరోలు కూడా ప్రభాస్ని బట్టి మనం కూడా ఇలా ఉండాలని చెప్పి ఈ మధ్యన ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు కూడా స్నేహభావంతో అందరూ హీరోలు అందరూ కూడా ఉంటున్నారంటే కనుక దాన్ని అందరికీ అలవాల్సింది ఎవరంటే ప్రభాస్ గారు. అలాగే మనం కూడా ఇక్కడ చాలామంది జనసేనకి సంబంధించి తెలుగుదేశంకి సంబంధించి అభిమానులుగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ అదే యాటిట్యూడ్ తోటి ఏంటి భీమవరం పట్టణానికి సంబంధించి భీమవరం అభివృద్ధి గురించి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదరికం పోవాలని నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మన చదువుకునే బడి పిల్లలు కానీ అవ్వాతాతల వరకు కూడా అందరికీ మంచి జరగాలి, రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని వర్గాలకి కూడా మంచి జరగాలి, అందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలి. ఆర్థిక కారణంగా ఏదైనా ఎవరైనా కూడా అనారోగ్య కారణాలతోటి ఆర్థికంగా చిరిగిపోకూడదని ఆరోగ్యశ్రీ లాంటిది కూడా 5 లక్షల నుంచి 25 లక్షల దాకా పెంచడం. ఇలాగ ఏ సెక్షన్ చూసుకున్నా కూడా అందరూ కుటుంబంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన వికేంద్రీకరణ, రెవల్యూషనరీ పరిపాలన ఇవన్నీ చూసి ఆకర్షితులై ఇవాళ మన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ గారు కూడా, ఎందుకంటే ఆయన కూడా సీఎం గారిని అనేకసార్లు కలవడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఎందుకంటే ఆయన ప్రభాస్ కూడా ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్నది, పేదవాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదరికం నుంచి పైకి రావాలి అందరూ కూడా ఆయన కోరుకునే వ్యక్తి. ఆ మనస్తత్వాలు ఉంటే మంచి మనస్తత్వాలు, ఎందుకంటే అందరికీ మంచి జరగాలనే మనస్తత్వాలు. అందుకే ఇవాళ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా వైఎస్సీపీలో జాయిన్ అయ్యారంటే అదే కారణం. గతంలో జనసేన లేదా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సరైన నాయకుడి రాష్ట్రానికి అని చెప్పి ఆలోచన చేసి ముందుకు వచ్చారంటే వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భీమవరం పట్టణంలో మా విమాన నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గంజి శ్రీనివాస్ గారి సమక్షంలో ప్రభాస్ అభిమానులు, తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ సపోర్ట్గా గంజి శ్రీ గారు చేసిన అభివృద్ధికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చేసే అభివృద్ధికి ఆకర్షితులై ఇవాళ విషయంలో ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీని గారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని, ఎందుకంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు జరిగినాయి ఫ్రాన్స్లోని. ఎప్పుడైనా ఈయన మాకు అండగా ఉన్నారో అందువల్ల ఇప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఆయన కూడా ఉన్నాం. మేము ప్రభాస్ సినిమా హీరో అలాగో రాజకీయంగా మాకు హీరో శ్రీని గారు, ఎన్సీని గారు, అందువల్ల అభిమానులందరూ కూడా ఎన్సీ గారికి ఎప్పుడు అంతరంలో ఇవ్వాలని ప్రభాస్ అభిమానులందరూ కూడా అది ఆల్రెడీ ఇదివరకే మన హీరో గారు కూడా తెలిసేది విషయం అంతా కూడా ఈయన గురించి అని చెప్పాము. ఇప్పుడు కూడా ఉండమని చెప్పారు మనకు కూడా. లాస్ట్ 2019 ఎలక్షన్లో డిస్కషన్ అయిన ఆంధ్రలో పెట్టాం ప్రభాస్ అభిమానుల మీటింగ్. అప్పుడు కూడా హైదరాబాద్ లెవెల్ దాకా వెళ్ళాక కూడా ఈయనకి సపోర్ట్ చేయని చెప్పారు. అందువల్ల అభిమానులందరూ కూడా ప్రభాస్ అభిమానులందరూ కూడా కుల మతాల సంబంధం లేకుండా ఎన్సీని గారికి వైసీపీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ ఉండవచ్చు. కోటి లింగాలు కొట్టుకుపోయినా మిగిలింది ఒకే లింగమని, అదే వీరేశలింగమని, సంఘ సంస్కరణలతో చరిత్రకే చరిత్ర సృష్టించిన కందుకూరి వీరేశలింగమని, రచయితగా సంఘ సంస్కర్తగా జాతి చరిత్రలో నిలిచిపోయారని,
కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతి తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాసరథి శ్రీనివాస్ మాట్లాడుతూ వీరేశలింగం జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సాగిరాజు సత్యనారాయణరాజు, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు ఎం సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ బాషా, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కె చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి. ఆయన 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ ఆయన జన్మదినం. ఆయన పరమపదించింది 1919 మే 27వ తేదీ. సరిగ్గా 71 సంవత్సరాలు ఆయన జీవితకాలం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ కాలంలో ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విప్లవవేత్త అనుకోవాలి, సంఘ సంస్కర్త. 2000 సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూన్ వరకు యవనిక అనే పత్రికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలుగు నాటక రంగ దినోత్సవం అని చెప్పేసి ఒక శీర్షికని ప్రత్యేక శీర్షిక వెలువడటం జరిగింది. దరిమిల ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సమైక్య దాన్ని బలపరిచి 2001లో ఏప్రిల్ 16వ తారీఖున కందుకూరి వీరేశలింగం గారి జయంతి పురస్కారాన్ని పురస్కరించుకుని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఏర్పాటు చేసుకోవడం. దరిమిల 2007లో మార్చిలో ఏపీ గవర్నమెంట్ వారు దాన్ని జీవోగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు స్త్రీలు పడే బాధలు చాలా తెలుసుకోవటం జరిగింది. మరి సంఘంలో అనేకమైనటువంటి మంచి మంచి పద్ధతులు పెట్టడం, విమర్శించటం, మతాలను విమర్శించడం, మతాలు చేసే దుర్మార్గాన్ని విమర్శించడం అంటే అప్పుడు తట్టుకున్నాడంటే ఆయన కన్నా గొప్ప వ్యక్తి లేడు అని. ఏ ఆశయం కోసం అయితే పోరాడారో ఈ దేశంలో ప్రజలు లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈతి బాధల్ని ఆయన నాటకాలు, కవితలు, వ్యాసాల రూపంలో రాసి ఈ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ అన్నదమ్ములను, ఆలు బిడ్డలను, కన తల్లిదండ్రులను, స్నేహితులు, బంధువులు వెంటరారుతుది వెంట వచ్చునది, వెనువెంట వచ్చునది, అదే యశస్సు, అదే సత్యము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రశ్నించిన సీఎం జగన్. బహిరంగ సభకు పోటెత్తిన జనసంద్రం. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు విశేష స్పందన. దారి పొడవునా ఘన స్వాగతం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారీ మెజార్టీతో గెలిపించండి. ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించండి. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి. ఇవే వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.